కీర్తనల గ్రంథం 33 అధ్యాయము 12 వచనం. కీర్తనల గ్రంథం 33 అధ్యాయము 12 వచనం. యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు, ఆయన తమను స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు. వాస్తవానికి ఆ జనులు ఎవరు? ఈ మాట మనం చదువుకుంటాం. ఎవరు వాళ్ళు? మనం కాదా? ఇశ్రాయేలీనా? మనం కాదా? ఆ ధన్యులు మనం కాదా? యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. మనకు దేవుడు ఎవరు? అవునా? అంటే మనం ధన్యులమా కాదా? ధన్యులు అంటే అర్థం ఏంటి చెప్పండి? ధన్యులు అంటే అర్థం ఏంటి? ధన్యులు అంటే అర్థం అండి ధన్యులు, అంతేనా? ఆశీర్వదింపబడిన వాళ్ళు, ఎక్కువగా ఆశీర్వదింపబడిన వారు, బ్లెస్డ్. ధన్యులు అంటే ఇంకోటి ఏంటంటే సంతోషంగా ఉండేవారు, నిజమైన సంతోషం కలిగిన వాళ్ళు. ఎవరు ధన్యులు అంటే? మనం ఎప్పుడు ముగించేస్తారా, వెళ్ళిపోదాం అనుకుంటారా? ప్రసంగం అయ్యేంత వరకు ఫోను వాచ్ చూడడం వాళ్ళు ధన్యులు. ఎందుకు? రైట్. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఓకే, దేవుడు గాగల జనులు ధన్యులు. దేవుడు గాగల జనులు ధన్యులు. మరి లేని వాళ్ళు? యెహోవా దేవుడు గాగల జనులు ధన్యులు. మరి యెహోవా దేవుడుగా లేని వాళ్ళు? మాట్లాడలేదండి మీకు? భోంచేశారు అందరూ? చెప్పండి. యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులైతే మరి కాని వాళ్ళు? అంతేనా? ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. అలా అయితే దేవుడు గాగల జనులు ధన్యులు అని చెప్పి పెంచికలమర్రులో క్రీస్తు సంఘ భవనం ఎదుట గ్రౌండ్లో కూర్చున్న మనము ఈ మీటింగ్ అయిన తర్వాత తెల్లారి లేచి వలలు ఎక్కడున్నాయరా, గంపలు ఎక్కడున్నారా, బొట్టలు ఎక్కడున్నారని పట్టుకుని పొద్దుని వెళ్ళిపోవాలి. అవునా? మనకి అప్పులు, మన కష్టాలు, మన కన్నీళ్ళు ఈరోజు పని చేస్తే కానీ పూట గడవదు. మనం ఎవరు? యెహోవాను దేవుడుగా లేకపోయినా కానీ ఐశ్వర్యవంతులు, కోటీశ్వరులు, భోగ భాగ్యాలను, సుఖ సౌఖ్యాలను అనుభవిస్తున్న వాళ్ళు లేరా? మరి మీరు ఏదో అన్నారు ఇందాకడ, మరి వాళ్ళు ఎవరు? ఇక్కడ కూర్చున్న మనం కోటీశ్వరులు ఎవరు ఉన్నారు? కోటీశ్వరులు, కోటి వేసుకున్న వారు తప్ప కోటీశ్వరులు ఎవరు లేరు. అవునా? మనకున్న కోట్లు చలికోటు, రెయిన్ కోటు. అవునా? 4-5 కోట్లు ఉంటాయి. ఏ కోట్లు? ఈ కోట్లు. మరి యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులేంటి? ఏం సాధించావు? ఏముంది నీకు? మతం ఏం చెప్తుందంటే సహోదరుడు చెప్పినట్టుగా దేవుడి దగ్గర నుంచి ఇవి లాక్కోవడమే ధన్యత. ఏ లాక్కోవడం? ఆశీర్వాదాలు లాక్కోవడం. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించడం, ఇది కలిగి ఉండడమే ధన్యత అనుకుంటా. మరి వాళ్ళు ఇది ఇలా అట్టే పెట్టండి, మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఇది ఇలా ఉంచండి. యాకోబు గురించి, ఏసావు గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? యాకోబు ఏసావు గురించి తెలుసా లేదా? తెలియదు మీకు? తెలుసు. దీంట్లో ఎవరు ఆశీర్వదింపబడ్డారో?
యాకోబు చిన్నపిల్లడు అని చెప్తారు, సండే స్కూల్ నుంచి నేర్పించాం కదా. స్వరము చూస్తే యాకోబు, తడిమి చూస్తే ఏసావు. వినలేదు ఎప్పుడునే? మన గురించి అది. అంటే అర్థం ఏంటి? స్వరం ఎలా ఉందంట? పట్టుకుని చూస్తే ఏసావులో. సో ఈ స్టోరీ అంతా మనందరికి బాగా తెలుసు. ఏసావు యాకోబుల గురించి చిన్నప్పటి నుంచి చెప్తాం. ఇస్సాకుకి వివాహం అయిన తర్వాత 20 సంవత్సరాలు ప్రార్థన చేస్తే 20 సంవత్సరాల తర్వాత 2 కవల పిల్లలు పుట్టారు. వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే కడుపులోని కూడా యుద్ధమే. మన పిల్లలు పుట్టాక యుద్ధం, వీళ్ళు కడుపులోనే యుద్ధం. చచ్చిపోతాను అంటుంది దేవుడి మహాతల్లి. మొత్తానికి పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత ఒక ఆయన వేటగాడేయడు, ఇంక ఆయన సాధువుగా గుడారంలో ఉన్నాడు. కొన్నాళ్ళకి ఇస్సాకుకి వృద్ధాప్యం వచ్చింది. వృద్ధాప్యం వచ్చేసరికి పెద్ద కొడుకుని జ్యేష్ఠ కుమార్ని పిలిచాడు. వేటాడుకుని తీసుకురా, భోజనం పట్టరా, నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఆ మాటే కొంప ముంచింది. మొత్తానికి ఈయన ఫ్రెష్ మీట్ అడవిలోకి వెళ్ళి వేటాడి పట్టుకొచ్చి రెడీ చేయమన్నాడు. ఈ మాట ఎవరు వినేశారు? రెబ్కా గారు విన్నారు. ఏసావు ప్లేస్లో ఎవరిని పెట్టింది అక్కడ? యాకోబుని. మొత్తానికి ఆశీర్వాదం చేశాడు. ఎవరిని? తండ్రి నాకు ఒక్కటైనా లేదా ఒక ముక్క అయినా నాకు దొరకలేదు పీస్ అన్నట్టు. ఒక్క పీస్ కూడా వేయలేదని నాకు అంటారు కదా. ఇప్పుడు అంతా అయిపోయి ఎవరికి ఇచ్చారు? యాకోబు గారికి. ఇది మనకు తెలిసిన కథ. అంటే కథ వాస్తవం జరిగిందని అర్థం. రైట్. ఇప్పుడు ఒక్కసారి ఆది కాండంలోకి వెళ్దాం. ఆది కాండం 35వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు. ఆది కాండం 35వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. యాకోబుని దేవుడు ఆశీర్వదించాడంటే ఏమని? నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. 11. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహము నీ వలన కలుగును, రాజులు నీ గర్భవాసమును పుట్టెదరు. అబ్రహాము ఇస్సాకునికి ఇచ్చిన దేశం నీకు ఇచ్చేది, నీ సంతానానికి ఈ దేశమును. యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన ఈయన ఏమంటున్నాడు? నీ గర్భవాసం నుండి రాజులు పుడతారు, ఆ రాజులు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారు. ఓకేనండి. ఇది యాకోబుకి దేవుడిచ్చిన ఆశీర్వాదం. పెద్ద మీరేం కష్టపడద్దు, ఒక్క అధ్యాయం తిప్పండి. 36వ అధ్యాయం పక్క అధ్యాయం తిప్పండి. ఈ 31 నుంచి ఆది కాండం 36వ అధ్యాయము 31 నుంచి చదివితే 36వ అధ్యాయంలో ఏశావు గారి వంశావళి ఉంటుంది. ప్రారంభం చదివితే మీకు అర్థమవుతుంది. 36వ అధ్యాయం మొదటి వచనం. ఏదోము, ఈయన పేరేంటి? ఏదోము. ఏశావు. ఏదోము ఆదాము అన్న ఒకటే. ఆదాము అనే పేర్లోంచి వచ్చింది ఏదోము. ఆదాము ఏం చేశాడు? పండు తిన్నాడు. ఈ ఆదాము చిక్కుడు కూర తిన్నాడు. ఇంకా ఏదోము అంటే అర్థం ఏంటంటే ఎర్రని వాడు అని, ఎర్రోడు అంటాం కదా మనం. కానీ ఎర్రోడు వెర్రోడు అయ్యాడు. ఎక్కడ? జ్యేష్ఠత్వ హక్కుని అమ్మేసుకున్నాడు ఒక్క పూట కూటి కొరకు. అయితే ఈ 36వ అధ్యాయంలో ఏదో వంశవాళి చెప్పిన తర్వాత 31లోకి వచ్చాడు డైరెక్ట్గా. ఈ అధ్యాయం అంతా ఈ ఏదో వంశవాళి. మరియు ఏ రాజైనను ఏదోము దేశంలో రాజ్య పరిపాలన చేసిన రాజులు ఎవరనగా. ఇప్పుడు మీకు పాయింట్ అర్థమైందో లేదో? 36వ అధ్యాయం 7వ వచనం చూడండి. దేవుడు ఏదోము అంటే ఎవరో ఏసావుకి
ఏసావు ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి, 8వ వచనం. అప్పుడు ఏసావు శేయీరు మన్యములో నివసించాను. ఏసావు అనగా ఏదోము. శేయీరు మన్యము, ఏదోము దేశము, అది శేయీరు మన్యంలో ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు యాకోబు అన్నాడు, యాకోబుకు 12 మంది పిల్లలు పుట్టారు. ఈ పిల్లలు విస్తరిస్తున్నారు. అదే సమయంలో ఏసావు ఉన్నాడు, ఏసావుకు పిల్లలు పుట్టారు, విస్తరిస్తున్నారు. యాకోబు పిల్లలు ఎంతమంది? 12 మంది. ఈ 12 మంది కనాను దేశంలోకి వెళ్ళారు. కనాను దేశంలో ఉన్నారు, నివసిస్తున్నారు. ఈ 12 మందికి సంతానం పెరిగి 70 మంది అయ్యారు. ఎంతమంది అయ్యారు? ఈ సమయానికి 70 మంది అయ్యే సమయానికి యోసేపుని అమ్మేశారు ఐగుప్తులోకి. యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. కనాను దేశంలో ఎంతమంది ఉన్నారు? 70 మంది ఉన్నారు. సో ఇది ఇలా జరుగుతుండగా ఇశ్రాయేలీయుల్లో మొట్టమొదటి రాజు ఎప్పుడు వచ్చాడు? మొట్టమొదటి రాజు ఎవరు ఇశ్రాయేలుకి? సౌలు. అబ్రహాం దగ్గర నుంచి లెక్కేస్తే 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలు. 430 తర్వాత ఎక్కడికి వెళ్ళారు? మోషే నాయకత్వంలో 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశారు. ఇంకో 40-30 సంవత్సరాలు ఎక్కడ? యెహోషువ నాయకత్వంలో కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. దాని తర్వాత న్యాయాధిపతుల కాలం, దాని తర్వాత మొట్టమొదటి రాజు. ఇలాగా ఎన్ని వందల సంవత్సరాలు అయింది అంటే ఇశ్రాయేల్లో మొట్టమొదటి రాజు రావడానికి చాలా సంవత్సరాలు అయింది. అవునా? దేవుడు యాకోబుకు చెప్పిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత వందల సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు దేశంలో రాజు వచ్చాడు. ఇప్పుడు 31 రోజు చదవండి. ఇప్పుడు 31. ఏ రాజైనను ఇశ్రాయేలీలను ఏలడానికి ముందే ఏదోము దేశం ఏర్పడిపోయింది. ఏదోము దేశంలో రాజులు కూడా పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ధన్యులు? ఎవరు ఆశీర్వదింపబడ్డారు? ఇప్పుడు అర్థమైందా? దేవుడు యాకోబును ఆశీర్వదించిన తర్వాత 100 సంవత్సరాల తర్వాత రాజు అయ్యాడు. అక్కడ రాజ్యం వచ్చింది. ఇశ్రాయేలీలు కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు, రాజ్యంగా ఏర్పడ్డారు, వాళ్ళకి రాజు వచ్చాడు. దానికంటే ముందు ఈవెన్ ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడే అక్కడ ఏదోమీయులు ఉన్నారు. ఏదోము రాజు ఒప్పుకోలేదు వీళ్ళని. మా దేశం కూడా వెళ్తానంటే వద్దన్నాడు. దేవుడు కూడా వాళ్ళని హాని చేయొద్దు, మీరేమో వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దని చెప్పాడు. అప్పటికే ఏముంది? దేశం ఉంది, వాళ్ళకి రాజులు ఉన్నారు, పరిపాలిస్తున్నారు. ఇశ్రాయేలీలు ఇంకా ఏం చేస్తున్నారు? తట్టబొట్ట పట్టుకుని అరణ్యంలో నడుస్తున్నారు. ఎవరు? ఆశీర్వదింపబడిన వాళ్ళు. ఇప్పుడు మీకేమో ఇప్పుడు ఏసావులో ఉంటే బెటరా, యాకోబులో ఉంటే బెటరా? ఇప్పుడు చెప్పండి. మీకు పాయింట్ అర్థమైందా? మనం ఆదికాండం అలా చదివేసుకుని వెళ్ళిపోతాం. నిర్గమకాండం దాకా చదువుతాం, లేవికాండం సగం అయిపోద్ది, తర్వాత ఇంకా నడవదు బండి. జనవరి 1 అనుకుంటారు నీకు ఈ సంవత్సరంలో బైబిల్ మొదలు పెట్టేద్దామని. ఈ అరణ్యం దాటి వాళ్ళు వెళ్ళలేదు, మనం కూడా వెళ్ళాం. ఇప్పుడు ఎవరు? చాలా మందికి మీకు నవ్వుతారంటే మీకు అనుభవం ఉండి ఉంటుంది. అసలు ఈ సంవత్సరం ఎలాగైనా బైబిల్ చదివేస్తాను అనుకోండి. మనం అనుకుంటాం మోషే గారే కానీ మాకు ప్రసంగికులు అయితే ఆ కిషోరు, ఈ కిషోరు, ప్రవీణ్ గారే కాదు, మాకు మోషే గారు ఉంటే ఈ పాటికి ఏం చేద్దాం? భక్తి చూపించేద్దాం అనుకుంటాం. మరి మోషే గారు ఉన్న టైంలో ఉన్న వాళ్ళు ఏం చేశారు? మోషే గారి దాకా అక్కలేదు. ఇప్పుడు మీరు అరణ్య ప్రయాణం దాటండి సరిపోద్ది. ద్వితీయోపదేశకాండం దాటండి. మోషే వెళ్ళలేదు కదా, నువ్వు వెళ్ళేవా ద్వితీయోపదేశకాండం దాటి? ఎప్పుడన్నా యెహోషువ గ్రంథం దాటి చదివా మనం? అయ్యి బాబోయ్, ఇవన్నీ ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం కొంచెం ఆగిపోద్ది, మధ్యలో ఎక్కడ ఆగిపోద్ది, మళ్ళీ కీర్తనలోకి వచ్చేది. ఒక్కొక్కడు తెలివైనాడు. కీర్తనలు 150 ఉన్నాయండి. సామెతలు 31 ఉన్నాయి. బెటర్ ఇది కదా. సో మనం ఏం చేసాం? సో ఇది పరిస్థితి మనది.
రైట్. ఇప్పుడు కాబట్టి వాస్తవంగా ఆలోచిస్తే యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. అయితే దేవుడు ఆశీర్వదించిన యాకోబు పరిస్థితి ఎలా ఉంది? దేవుని ఆశీర్వాదాలు పొందని ఏసవ పరిస్థితి ఎలా ఉంది? వెన్ కంపేర్ టు ఫిజికల్ రిచెస్ అంటే అర్థం ఏంటి? భౌతిక సంబంధమైన సంపదలతో పోల్చి చూసినప్పుడు, భౌతిక సంబంధంగా ఏసావుని యాకోబుని పోల్చినప్పుడు ఎవరు బెటర్లో ఉన్నారు? ఏసావే బెటర్. అంటే వాళ్ళు ఇంకా వీళ్ళు అరణ్యంలో నడుపుతున్నారు. నడవడానికి ముందు కొన్ని వందల సంవత్సరాలు ఫరో దగ్గర ఎలా ఉన్నారు? బానిసలుగా ఉన్నారు. వీళ్ళు బానిసలుగా ఉన్న టైంలో వాళ్ళు బాసులు అయిపోయారు. ఎవరు? ఏదో వీళ్ళు. మీకు అర్థమైందా? తర్వాత వీళ్ళకి ఇంకా మోషే నాయకుడిగా ఉన్నాడంటే వాళ్ళకి రాజు కూడా ఉన్నాడు. ఎవరికి? రాజు ఉన్నాడంటే సైన్యం ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది, వాళ్ళు యుద్ధాలు చేస్తారు. ఇశ్రాయేలుకి ఏం తెలుసా? ఇటుకలు చేయడం, ఇటుకల్ని కాల్చడం, వాళ్ళని పేర్చడం, చేపల కూర, మాంసం కూర, కీరకాయ, దోసకాయ ఈ తినడం, వండుకోవడం, తినడం, పని చేసుకోవడం, ఇవే తెలిసి వీళ్ళకి. ఇటువంటి వాళ్ళు ఇశ్రాయేలీయులు. రైట్. ఇప్పుడు విషయం ఆలోచిద్దాం. మళ్ళీ ఫస్ట్ నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టానో మనం మర్చిపోకూడదు. ఒకసారి ప్రారంభించాం. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఇతనేంటి? దేవుడి చేత ఆశీర్వదింపబడిన యాకోబు సంతానమేమో ఇంకా అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, యాకోబు గొప్పవాడా, ఏసావు గొప్పవాడా? పెంచికిలిమర్లో ఈ పచ్చిక బయలులో కూర్చుని మేమెవరో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాం, మేము యెహోవాని నమ్ముకున్నాం, మేము ఎవరో ధన్యులు అని చెప్పుకుంటున్నాం. ఇదే టైంకి శుభ్రంగా సెంట్రల్ ఏసీలో పడుకొని దమ్ బిర్యానీ తింటూ ముందు ఒక చక్కగా టీవీ పెట్టుకుని హ్యాపీగా తక్కువని కట్టేసి శుభ్రంగా నిద్రపోతారు. వారు ధన్యులు, మన ధన్యులమా? ఈ దోమలు కుట్టేసి ఆ పురుగులు పట్టేసి ఏంటి మనకేమన్నా అర్థం అవుతుందా? రైట్. కాసేపు ఆలోచిద్దాం. ఏసావు యాకోబులతో పోలిస్తే మనం భౌతికంగా చూసినప్పుడు ఏసావే ముందుగా డెవలప్ అయిపోయాడు. ఈ యుగపు కుమారులు దేవుని రాజ్య సంబంధుల కంటే ఎలా ఉన్నారు తెలుసా? తెలివైన వాళ్ళుగా ఉన్నారు. రైట్. ఇప్పుడు పాయింట్లోకి వచ్చేస్తున్నాడు. ఒకవేళ నీ క్రైస్తవ జీవితాన్ని, ఆత్మ సంబంధమైన నీకు దేవుడిచ్చిన పరిస్థితిని మిగతా వాళ్ళతో పోల్చుకుని నువ్వెప్పుడు ఆత్మనూన్యతా భావంతో, అభద్రతా భావంతో, నేను ఇంకా పేదవాడిని, తక్కువవాడిని, నాకేమీ లేదు, వాళ్ళు బాగున్నారు, వాళ్ళు డెవలప్ అవుతున్నారు, నేను ఇంకా ఎదగట్లేదు అని ఒకవేళ భౌతిక సంబంధంగా నువ్వు ఆలోచించుకుంటే నీకు ఎప్పటికీ దేవుడు అర్థం కాలేదని. ప్రారంభం నుంచి భౌతిక సంబంధులు ఆత్మ సంబంధుల కంటే అధికంగా ఉన్నప్పటికీ కూడా ఎవరు ధన్యులు? యెహోవా తమకు. మీకు విషయం తెలుసా? మలాకి 1-2 తీయండి. ఇప్పుడు ఎవరి ధన్యులు మీకు అర్థం అవుతుంది. మలాకి గ్రంథం 1:2. మలాకి గ్రంథం 1:2. పాత నిబంధనలో చివరి పుస్తకం. మొదటి పుస్తకంలో మొదలెట్టాం, చివరి పుస్తకంలోకి వెళ్ళాం. చూడండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. ఇశ్రాయేలుతో అంటున్నాడు, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఎలా ప్రేమ చూపించావు అంటున్నారు ఇశ్రాయేలు. ఈయనేమంటున్నాడు? నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. ఆన్సర్ చూడండి. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపి ఉన్నావు అంటారు. ఏసావు యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించి తిని ఏసావును
ద్వేషించితి. యాకోబుని ఏం చేశాడంట? ఏసావుని ద్వేషించాడు. రైట్. అంటే ఒకవేళ లోక సంబంధమైన సంపదలు, భోగభాగ్యాలు, పేరు ప్రఖ్యాతలు ఇవి దేవుని ప్రేమను పొందడానికి కొలమానాలే కాదు. నీకవి లేకపోయినా, నువ్వు పేదవాడివైనా, దీనుడివైనా, సామాన్యుడివైనా, నీకు దేవుడుంటే నువ్వు ధన్యుడివే. నేను యాకోబును ప్రేమించితిని. ఏసావుకి దేశమే ఉంది, యాకోబుకి దేవుడు ఉన్నాడు. ఏసావుకి దేశం ఉంది, ఇప్పుడు యాకోబుకి ఎవరున్నారు? ఏసావు తమ్ముడు మోసం చేశాడని కత్తి నూరి అటు ఇటు తనలో తను మాట్లాడుకుంటున్నాడు. చంపేద్దాం వీడిని, తమ్ముడిని చంపేద్దాం, మన అమ్మ నాన్న ముసలు అయిపోయారు, వాళ్ళు పోయిన తర్వాత వీడి సంగతి చెప్తున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. ఇదే టైంలో యాకోబు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏసావు తనలో తాను మాట్లాడుకుంటున్నాడు, పగతో కక్షతో తమ్ముణ్ణి చంపేయాలని. అదే సమయంలో యాకోబు ప్రయాణం చేస్తూ, నా పితరుడైన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, ఇదిగో నేను బయలుదేరి వెళ్తున్నాను, నాకేమీ తెలియదు, నువ్వే నన్ను పోషించాలి, నువ్వే నాకు అన్న వస్త్రాలు ఇవ్వాలి అని దేవునితో మాట్లాడుతున్నాడు. చూడండి, యాకోబుకి దేవుడు ఉన్నాడు, ఏసావుకి దేశం ఉంది. ఏసావు నాగరికత పరంగా, సౌకర్యాల పరంగా అభివృద్ధి చెందుండొచ్చు, కానీ అతనికి దేవునితో సహవాసం లేదు, దేవుని వాక్కు లేదు అతనికి. ఇప్పుడు ఒకవేళ మీరు ఈ ప్రపంచంలో ఉన్న మిగతా వాళ్ళతో పోల్చుకొని మేము గొప్పవాళ్ళం అన్నాం, ఎలా గొప్పవాళ్ళం అని మీరు అనుకుంటే, ఎలా ధన్యులు అని మీరు అనుకుంటే, నీకు దేవుడు ఉంటే నువ్వు ధన్యుడివి, దేవుడి మాట వింటుంటే ధన్యుడివి, దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉంటే ధన్యుడివి. వాస్తవానికి భౌతిక సంబంధంగా అభివృద్ధి చెందాడు ఎవరో? విషయం చెప్పమంటారా? ఏసావుకి కలిగినవి యాకోబు కూడా కలిగాయి తర్వాత. రైట్, అవునా కదా? ఏసావు కలిగినవన్నీ యాకోబు కూడా వచ్చాయి, కానీ యాకోబుకున్న దేవుడు ఏసావుకు లేడు. వాళ్ళకున్నట్టుగా మనం కోస్తా కాస్త సంపాదించుకుని ఇల్లు పొలాలు సంపాదించుకున్నావునా అనుకుంటున్నాయి, కోస్తా కాస్తో ఏదో మినిమం. కానీ ఈ యాకోబుకున్న దేవుడు ఎవరికి లేడు? ఇజ్రాయెల్, ఎల్ అంటే దేవుడు. యాకోబుకి పేర్లు ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. ప్రేమ దేవుని పిల్లలు, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్న తరుణంలో లోక సంబంధమైన సుఖ సౌఖ్యాలు, భోగభాగ్యాలు, మెరిసే రంగుల ప్రపంచం నిన్ను అటువైపు ఆకర్షిస్తూ, ఇదేంటి క్రైస్తవ జీవితం, క్రైస్తవుడు అంటే ఏంటి గొప్ప, నీకేముంది గొప్ప, కష్టాలు, కన్నీలు, అప్పులు, ఈ బాధలు తప్ప ఏం సాధించావు నువ్వు అని అడిగితే, దేవుని చేత ఆశీర్వదింపబడిన పితరులు సహితము భౌతిక సంబంధంగా తమతో పోల్చినప్పుడు మిగతా వాళ్ళకంటే తక్కువగానే ఉన్నారు. ఇప్పుడు అబ్రహాము గొప్పవాడా కాదా? గొప్పవాడు, డౌట్ లేదు. కానీ ఫరో కంటేనా? ఫరో ఒక దేశానికి రాజు, కానీ అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాముకి దేవుడు ఉన్నాడు, నేను అబ్రహాము దేవుడిని అన్నాను, కానీ ఫరో దేవుణ్ణి అనలేదు. ఇప్పుడు ఎంత అదృష్టవంతులు చూడండి, ఎంత దీవెన మనకి. సాధారణమైన మధ్యతరగతి కుటుంబాల్లోనూ పేదవాళ్ళగా బతుకుతున్న మనకి ఏంటి అతిశయించేవాడు ప్రభునందే అతిశయించేవాళ్ళను. దేవుణ్ణి కలిగి ఉండడం ధన్యత. ఈరోజు ఈ సమయాన్ని ఇలా గడుపుతున్నారే, మీరు అదృష్టవంతులు, ధన్యులు, ఆశీర్వదింపబడిన వాళ్ళు.
దేవుని వాక్కుల్ని వినగలుగుతున్నావు, దేవుని స్తుతించగలుగుతున్నావు, ఆరాధించగలుగుతున్నావు. ఇటు ధన్యత భోగభాగ్యాలు కలిగిన వాళ్ళు కూడా లేదు, మనకు దేవుడు అనుగ్రహించాడు. ఎగ్జాంపుల్ నెంబర్ 2, రెండవ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. యెహోషువ గ్రంథం 1-12 అధ్యాయాలు మీరు చదివితే, ఇప్పుడు చదవలేరు కానీ 1-12 అధ్యాయాలు మీరు చదివితే, ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణం ముగించుకుని ఎక్కడ ప్రవేశిస్తున్నారు? వాగ్దాన దేశంలో ప్రవేశిస్తున్నారు. ఈ మార్గ మధ్యలో చాలా యుద్ధాలు జరిగాయి. యుద్ధాలు జరుగుతున్నప్పుడు ప్రవేశించిన తర్వాత కూడా కనాను దేశంలో ఉన్న వాళ్ళు, అప్పటికే ఆ ప్రాంతాల్లో స్థిరపడిన వాళ్ళు ఇశ్రాయేలుతో ఏం చేస్తున్నారు? యుద్ధాలు చేస్తున్నారు. యుద్ధాలు చేస్తున్న వీళ్ళు, ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 11వ అధ్యాయం 1-5 వచనాలు చదవండి. యుద్ధాలు చేస్తున్న వీళ్ళు, యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 1-5 వచనాలు. హాసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గూర్చి విని, మాదోను రాజైన యాబాబుకును, ఎబ్రోను రాజుకును, షిమ్రోను రాజుకును, అక్షాపు రాజుకును, ఉత్తర దిక్కునున్న మన్య దేశంలో ఉన్న కిన్నెరు దక్షిణ దిక్కునున్న ఈ దేశస్తులందరినీ పోగు చేసుకుని వచ్చాడు. వాళ్ళ గురించి చెప్తున్నాడు. వారు 4వ వచనం, వారు సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత విస్తారముగానున్న తమ సైనికులందరినీ సమకూర్చుకుని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరిరి. ఆ రాజులందరూ కూడుకొని ఇశ్రాయేలుతో యుద్ధము చేయుటకు మేరోము నీళ్ళ యొద్దకు వచ్చి దిగగా. రైట్, ఇప్పుడు సందర్భం చెప్తాను. ఇశ్రాయేలీయులు, యాకోబు సంతానం, అబ్రహాము వాగ్దానానికి వారసులు ఎవరు? ఇశ్రాయేలు. లక్షల మంది కాల్బలం కనాను దేశంలో ప్రవేశిస్తుంటే శత్రువులు అందరూ కలిసి ఏం చేశారు? యుద్ధానికి వచ్చారు. వాళ్ళ సైన్యం గురించి చెప్తూ ఏమన్నాడు చూడండి. వారు ఇసుక రేణువులంతా విస్తార సైన్యం, తర్వాత విస్తారమైన గుర్రములు, రథాలు. ఇప్పుడు ఇశ్రాయేలు వస్తున్నారు. జాగ్రత్తగా ఇశ్రాయేలు వస్తున్నారు. అవతల ఆపోజిట్ టీం ఏంటి? వాళ్ళ దగ్గర ఎవరున్నారు చెప్పండి? సైన్యం ఉంది, వెల్ ట్రైనింగ్ పొందిన సైన్యం ఉంది, తర్వాత ఆర్మీ ఉంది, నెక్స్ట్ గుర్రాలు, తర్వాత రథాలు. విషయం తెలుసా? అప్పుడున్న కల్చర్లో ఇనప రథాలు ఉన్నాయి. 17వ అధ్యాయం యెహోషువ గ్రంథం 17వ వచనంలో కనానీయులకి ఇనప రథాలు ఉన్నాయి. ఏ రథాలు? ఇనప రథాలు అంటే చారియట్స్. అప్పుడు యుద్ధం చేయడంలో బాగా డెవలప్ అయ్యారు అని అర్థం. ఎవరు? కనానీయులు. వాళ్ళకి గుర్రాలు ఉన్నాయి, గుర్రాల మీద రౌతులు ఉన్నారు, శిక్షణ పొందిన సైన్యం ఉంది, రథాలు ఉన్నాయి, అద్భుతమైన యుద్ధ వాతావరణం ఉంది వాళ్ళకి. అంటే యుద్ధ నైపుణ్యాలు ఉన్నాయి. ఎవరికి? కనానీయులకి. ఈ పక్కన ఆపోజిట్ టీంకి వద్దాం. ఎవరు? ఇశ్రాయేలీయులు. వాళ్ళేమో కత్తులు అట్టుకుని వీళ్ళు కర్రలు అట్టుకుని వెళ్తున్నారు. మరి అరణ్యలు ఏముంటా? చెట్లు, కర్రలు తప్ప. మీకు అర్థమైందా? నాగరిక పరంగా ఎటువంటి అభివృద్ధి చెందని ఇశ్రాయేలీయులు ధన్యులా. అప్పటికే కోటలు కట్టారు, ఇనప రథాలు సమకూర్చుకున్నారు, ఎత్తైన ఇనప గడియలు గల పెద్ద పెద్ద పట్టణాలను కట్టేశారు కనానీయులు. వాటిని పడగొట్టి లోపలికి వెళ్ళడం అసాధ్యము. శత్రు దుర్భేద్యమైన కోటలు కట్టి భద్రంగా మేము బ్రతకగలం అనే వాతావరణంలో ఉన్నారు. వాళ్ళకి ప్రవహించే యార్దాన్నత ఉంది, నీటి దారాలున్నాయి, ఎత్తైన కోటలు గల పట్టణాలున్నాయి, రథాలున్నాయి, సైన్యం ఉంది. మరి ఇశ్రాయేలు పాట పాడుకున్నది, యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. నిజంగా వాళ్ళేమో రథాలు వేసుకొస్తున్నాడు, ఈయనేమో చెప్పులు వేసుకుని టక్క కర్రట్టుకుని వెళ్తున్నాడు. ఎవరు డెవలప్ అయ్యారు? కనానీయులు. ఇప్పుడు మీ పాయింట్ అంతా ఒకటే.
దేవుడు లేకపోయినా భౌతిక సంబంధంగా వాళ్ళు అభివృద్ధి చెందారు కదా. కానీ వాళ్ళకి ఎవరు లేరు? దేవుడు లేడు. విచిత్రం ఏంటో తెలుసా? కనానీయులకి 31 మంది రాజులను ఓడించారు. కనానీయుల్లో 31 మంది లిస్ట్ ఇచ్చాడు యెహోషువ గ్రంథంలో. రైట్, అంతమంది బలమైన రాజులు కలిగిన దేశాన్ని ఇశ్రాయేలు ఓడించారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళకేమో టెక్నాలజీ ఉంది. ఇనపరాదాలంటే టెక్నాలజీ అప్డేట్ అయిపోయారు. వీళ్ళేంది ఎలా వెళ్తున్నారు? నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు ఇనపరథాల మీద, గుర్రాల మీద యుద్ధానికి వస్తున్నారు. కాలినడకన వెళ్తున్నారు. కాల బలం అంటే అదే. రైట్, ఇప్పుడు విషయం చూడండి. బలమైన రాజులు ఉన్నారు. ఎవరికి? వీళ్ళకి బలవంతుడైన దేవుడు ఉన్నాడు. ఎవరు ధనిలు? ఇశ్రాయేలీయులు. కోటలు ఉన్నాయి వీళ్ళకి, కోటలు. వీళ్ళకి అందుకే దావీదు అంటాడేమని, నా కోట, నా ఆశ్రయము, నా దుర్గము, నా కొండ ఎవరు? దేవుడే. దేవుడిని అంటున్నాడు. కోటలో కూడా ఈయన కూడా ఉన్నాడు. కోటలో ఉన్నప్పుడు కూడా పాట రాశాడు. కోటలో ఉన్నప్పుడు కూడా భద్రత ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఇప్పుడు ఆలోచిద్దాం. భౌతిక సంబంధమైన అభివృద్ధి, నాగరికపరమైన అభివృద్ధి, ధన సమృద్ధి, వీటితో ఒకవేళ నువ్వు లోకాన్ని పోల్చుకుని నువ్వు తక్కువ వాడివి, చిన్నవాడివి, సామాన్యుడు అని నువ్వు అనుకుంటే మోసపోతున్నావు. నీ దేవుడు వాళ్ళందరికంటే బలవంతుడు. కోటలు, ఇనప గడియలు గల కోటలు ఇవ్వలేని భద్రతని దేవుడిస్తాడు. ఇనప గడియలు గల ఎత్తైన కోటలు గల ఎరికో పట్టణం ఏమైపోయింది? ఎత్తైన గోడలు, ప్రహారీ గోడలు కలిగిన ఎరికో పట్టణం ఏమైపోయింది? కుప్పకూలిపోయింది. భద్రత. ఒకవేళ ఈ ప్రపంచం, ఒకవేళ నువ్వు ప్రపంచాన్ని చూసి మోసపోయి నేను కూడా అందరిలాగా అవి సంపాదించుకోవాలి, భద్రతతో కూడిన జీవితాన్ని నాకు నేనే సమకూర్చుకోవాలని ఆలోచించుకుంటే నువ్వు మోసపోతున్నావు, పాడైపోతావు. ఎందుకంటే నాగరికత అభివృద్ధి చెంది మానవ మేధస్సుతో కట్టుకున్న కోటల్ని దేవుడు కూల్చిపడేశాడు. భద్రత కోటల వల్ల కాదు, దేవుడు వల్ల మాత్రమే దొరుకుతుంది అని తెలుసుకున్న వాళ్ళు ధన్యులు. బలాన్ని మన వెనకున్న జనాన్ని చూసి కాదు, మనతో ఉండే దేవుణ్ణి బట్టి అని అర్థం చేసుకున్నవాడు ధన్యుడు. విస్తారమైన సైన్యంతో సమకూర్చుకుని వచ్చిన కనానీయులు ఓడిపోయారు. వాళ్ళకంటే తక్కువ సైన్యం ఉన్నా ఇశ్రాయేలీయులు యుద్ధాలు గెలిచారు. ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి. వాళ్ళకి శిక్షణ పొందిన సైన్యం ఉంది, వీళ్ళకి దేవుడు యుద్ధానికి వెళ్ళమంటావా ప్రభువా అని అడిగితే ఆయన వెళ్ళమంటే వెళ్తారు. దేవుడు చెప్పినట్టుగా చేస్తే యుద్ధంలో ఏం చేసేవారు? గెలిచారు. ఒకసారి దేవుడు వద్దన్నాడు, యుద్ధానికి వెళ్ళకంటారా ఓడిపోతారు అన్నాడు. ఇశ్రాయేల్ ఏం చేశారు తెలుసా? వెళ్ళిపోయారు. తుక్కు కింద ఓడిపోయారు. అప్పుడు వచ్చి బాబోయ్ మేము తప్పు చేసామని మొరపెట్టుకున్నారు. అప్పుడంటే అర్థమైంది వాళ్ళకి, మన యుద్ధానికి వెళ్ళడం వల్ల గెలవట్లేదు. ఆయన అంటాడు నేను మీతో రాను అంటే అర్థం ఏంటి? యెహోవా తమకు దేవుడు గల జనులతో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఇంకా చూద్దామా? కోటలు, ఎత్తైన పట్టణాల కాలకు ఉన్నాయి, వీళ్ళకి గుడారాలు ఉన్నాయి. నేను ఒక మాట చెప్తాను, గుడారాల్లో ఉన్న వాళ్ళు ధన్యులా, కోటలు ఉన్న వాళ్ళు ధన్యులా? గుడారాల్లో ఉన్నా కానీ వాళ్ళకి ఎవరున్నారు? కోటలు ఉన్నా కానీ వాళ్ళకి ఎవరు లేరు. అది దేవుడు అంటే ధన్యత. తర్వాత ఇంకో విషయం చెప్పంటారా? వాళ్ళకి ఇనప రథాలు ఉన్నాయి, వీళ్ళకి ఇనప రథాలను అనపగలిగినోడు ఉన్నాడు వీళ్ళ దగ్గర. ఎవరో ఇనప రథాలను అనపగలిగినోడు, కూల్చేయగలిగినోడు దేవుడు ఉన్నాడు. ఇంకో విషయం చెప్పంటారా? కనానీయుల్ని వేగి చూడడానికి వెళ్ళారు ఇశ్రాయేలీలో కొంతమంది. చూసి ఇలా చూశారంట. ఎలా చూడాలని? తల పైకెత్తి చూడాలి. ఆజానుభావులు, భారీ మనుషులు. వీళ్ళని చూసి వణుకుపోయారు. బాబోయ్ వాళ్ళతో మన యుద్ధానికి వెళ్తే
అటువంటి ఆజానుభావుల్ని భారీ మనుషులు కూడా ఏం చేశారు? వాళ్ళు ఓడించారు. ఎవరు ధన్యులు? బక్క బలసగా, పీలగా, తెలసొక్కేసుకుని చక్కగా చర్చికి వస్తూ, నేను నీకంటే గొప్పవాడిని తెలుసా, ధన్యుని తెలుసా అంటే అవతలోడు ఏమంటాడు? వీడికి ఏమైనా పెచ్చేమనుకుంటాడు. వాస్తవానికి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికంటే దేవుణ్ణి కలిగిన జనులు ధన్యులు. ఎందుకంటే దేవుడు వాళ్ళతో ఉంటాడు. రైట్, ఇక్కడ ధన్యత గురించి ఒక పాయింట్ చెప్తాను వినండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు చూద్దాం ఒకసారి. మీరు గైకొని అనుసరించవలను. అది జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. చూడండి, ఆ జనాలకు లేనిది వీళ్ళ దగ్గర ఏముందో చూడండి ఒకసారి. అదే ఆ మాట 4:8 వచనం, 7వ వచనం, 6. ఈ కట్టడలన్నీ మీరు గైకొని అనుసరింపవలను, వాటిని గూర్చి విని జనుల దృష్టికి అదే మీకు జ్ఞానం, అదే మీకు వివేకం. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందరు. ఏలయనగా, చూడండి, ఈ జనులు ఎందుకు ధన్యులంటే మనము ఆయనకు మొరపెట్టినప్పుడెలా మన దేవుడని యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడైనను. తర్వాత 8వ వచనం, మరియు నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న కట్టడలు నీతి విధులు గల గొప్ప జనము. వీళ్ళకి అతిశయం దేని బట్టి చెప్పండి? కనానీయులు ఇశ్రాయేల్ దేశంలోకి వెళ్ళేసరికి అసలు ఇశ్రాయేల్కి కనాను దేశాన్ని ఇవ్వడానికి ఒక రీజన్ చెప్పాడు దేవుడు. వాళ్ళు తమ పిల్లల్ని వాళ్ళ దేవతలకు బలిస్తూ, వాళ్ళు తమ పిల్లల్ని అగ్నిగుండానికి అర్పిస్తూ దారుణమైన అపవిత్రమైన జీవితాన్ని గడిపారు. ఎవరు? కనానీయులు. నీతి న్యాయాలు లేవు, వావి వరసలు లేవు, చిన్న పెద్ద తేడా లేదు, పసిపిల్లలు పెద్దవాళ్ళన్న జ్ఞానం లేదు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్న మనుషులతో చెప్తున్నాడు. వాళ్ళని చూసి వాళ్ళ కోటలు ఉన్నాయి. కోటలుంటే ఏంటి? నీతి లేదు వాళ్ళకి. గొప్ప గొప్ప బిల్డింగులు ఉంటే ఏంటి? జ్ఞానం లేదు వాళ్ళకి. అంటే నువ్వు అతిశయించవలసింది దేవుడైన యెహోవాను బట్టి. ఎందుకంటే ఆయన మనకేమిచ్చాడు? నీతి విధులు గల ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఎలా బ్రతకాలి, ఈ బ్రతకంటే ఏంటి, ఏది మంచి ఏది చెడు, ఏది శాశ్వతమైంది ఏది తాత్కాలికమైంది, అనేక ఆత్మ సంబంధమైన ప్రతి జ్ఞానాన్ని మనకు అనుగ్రహించాడు. ఇది కలిగిన వాడు ధన్యుడా లేకపోతే వాడు ధన్యుడా? ఇప్పుడు చెప్పండి, కనానీయులు ధన్యులా, ఇశ్రాయేల్ ధన్యులా? భౌతిక సంబంధంగా చూస్తే అలా ధన్యులుగా అనిపించారు. వాస్తవానికి ఎవరు ధన్యులు? ఇశ్రాయేలీయులు. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వద్దాం. ఈ సందర్భం చూపి ముగించేస్తాను. కొత్త నిబంధనలోకి వద్దాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం, అందరూ తీయండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 29వ వచనం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 29వ వచనం. అందుకు పౌలు, బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి, పౌలు గారిని యెరూషలేములో మరి పరిశుద్ధులు ఇచ్చిన కానుకల్ని యెరూషలేములో ఉన్న పరిశుద్ధులకు ఇవ్వడానికి వచ్చినప్పుడు పౌలు గారిని యూదులు దేవాలయంలో చూసి బంధించారు. బంధించి చంపేయాలనుకుంటే అక్కడున్న సైన్యానికి సంబంధించిన అధికారి ఏం చేశాడంటే, కైసరలో అంటే కైసరయ అనే పట్టణంలో రోమా గవర్నర్ అధికారులుండే అధికారిక నివాసం దగ్గరికి తీసుకొచ్చేసాడు అర్ధరాత్రి వేళ, లూసియా అనే సైన్యాధిపతి. సో మొత్తానికి ఏం జరిగిందంటే, అక్కడ పంపించేసిన తర్వాత 2 సంవత్సరాలు పౌలు గారు చెరసాల్లో గడిపారు. హౌస్ అరెస్ట్ లాంటిది. ఈ సందర్భంలో వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి. తర్వాత ముందు ఫేలిక్స్, ఫేస్తు ఇలా అధికారులు మారుతున్నారు. పౌలు గారు కేసు ఇంకా వాయిదాల మీద వాయిదాలు జరుగుతున్నాయి. ఒకానొక సందర్భంలో ఏం జరిగిందంటే, ఇక్కడ సందర్భం చూడండి ఏం చెప్తున్నాడు. అగ్రిప్ప రాజా తన భార్య అయిన బెర్నికే, తర్వాత ఇంకెవరు, ఫేస్తు, వీళ్ళందరూ కలిసి పౌలు గారిని విచారిస్తున్నారు.
ఈ విచారిస్తున్న సందర్భంలో ఏం జరిగిందో వినండి. మీకు 25వ అధ్యాయం దగ్గర నుంచి చదివితే సందర్భం అంతా అర్థమవుతుంది. పౌలు గారిని రిలీజ్ చేసేద్దాం, అయితే యెరూషలేములోకి వచ్చి చెప్పుకో, నీ వాదన ప్రతివాదన అంటే ఏంటో ఉంటే యెరూషలేముకి వచ్చి చెప్పుకొని అక్కడున్న రాజుగారు, గవర్నర్ గారు, అధిపతి అవకాశం ఇచ్చాడు పౌలు గారికి. యెరూషలేం వెళ్తే మార్గ మధ్యలో పౌలు గారిని మీద దాడి చేసి చంపేద్దాం అనుకుంటున్నారు యూదులు. అప్పుడు పౌలు గారు అన్నారు, నేను యెరూషలేముకి కాదు, నేను కైసర్ దగ్గరికి వెళ్ళి చెప్తాను అన్నాడు. ఈలోగా ఆ ప్రాంతాన్ని దర్శించడానికి వచ్చిన రాజైన అగ్రిప్ప, తన భార్య అయిన బెర్నీకే, రాజుగారు, రాణిగారు, జడ్జి గారు, సహస్రాధిపతులు, శతాధిపతులు, పట్టణ ప్రముఖులందరూ కూర్చున్నారు. కూర్చున్నప్పుడు అప్పుడు జడ్జి గారు చెప్పారు, ఇదిగో మన దగ్గర ఒక ముద్దాయి ఉన్నాడు, మరి ఆయన సంగతి ఇదంటే పిలిపించండి, అతను వాదన నేను కూడా వింటాను. ఆ విన్న తర్వాత కైసర్ దగ్గరికి పంపాలేదు చూద్దాం అంటే ఒక మొత్తానికి పిలిపించారు. పౌలు గారు చెప్తున్నారు. రైట్, పౌలు గారు తను ఎలా మారాడో అని మొత్తం యేసుక్రీస్తు వారు కనిపించిన దగ్గర నుంచి, ఇశ్రాయేల్ ఇందాక సహోదరులు చెప్పినట్టుగా తను పెరిగిన వాతావరణం దగ్గర నుంచి తను ఎలా మారాడో, మతంలోంచి ఎలా మార్గంలోకి వచ్చాడు, ఇవన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత 29వ వచనం, 26వ అధ్యాయం 29వ వచనం, 28వ వచనం చదవండి ముందు. అందుకు అగ్రిప్ప రాజు గారు అంటున్నారు, ఎంత సులభముగా నన్ను క్రైస్తవుణ్ణి చెయ్య జూచుచున్నావే. పౌలు గారితో అన్నాడు. పౌలు గారు చెప్పిన ప్రసంగానికి కన్విన్స్ అయిపోయాడు. ఎవరు? రాజుగారు. రాజుగారు కన్విన్స్ అయిపోయి అంటున్నాడు, ఏమని? సులభముగా నన్ను క్రైస్తవుని చేయాలనుకుంటున్నావే అని. అప్పుడు 29వ వచనం హైలైట్ ఇది. అందుకు పౌలు, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు, నేడు నా మాట విను వారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండునట్లు దేవుడు అనుగ్రహించునుగాక అన్నాడు. పౌలు గారు అగ్రిప్ప రాజుని, ఫేస్తుని, రాణి అయిన బెర్నీకేను, సహస్రాధిపతులను, శతాధిపతులను, పట్టణ ప్రముఖులను, ఆ కేసు వాదించడానికి వచ్చిన వాళ్ళందరి వైపు చూస్తున్నాడు. ఇలాగా చూసి అంటున్నాడు, రాజుగారితో అంటున్నాడు, మీరు నా వలె అవ్వాలని దేవుడు అనుగ్రహించునుగాక. మీరు నా వలె అవ్వాలి, మీరు నా వలె అవ్వాలి. మన భాషలో చెప్పాలంటే చేతికి సంఖ్యలు వేయబడిన ఖైదీ భూమిలో నిలబడి జడ్జి గారిని అంటున్నారు, మీరు కూడా నాలా అవ్వాలి. ఇప్పుడు అవతలోడికి ఏమనుకుంటారు? అవతల రాజుగారు ఎక్కడ, జడ్జి గారు ఎక్కడ, రాణిగారు, మొత్తం సైన్యానికి సంబంధించిన సహస్రాధిపతులు అందరూ ఉన్నారు, రెడీగా ఉన్నారు. కత్తులు నూరేస్తూ ఉంటారు కదా. మనమైతే ఏంటో బుర్రగాని పాడైపోయింది వీడికి. అందుకే ఒక ఎగ్జామ్షన్ ఇచ్చాడు, ఈ సంఖ్యలు తప్ప నా వలె ఉండినట్లు దేవుడు అనుగ్రహించిన గాక. ఎంత ధైర్యం ఉండాలండి పౌలు గారికి. రాజుగారి ముందు నుంచుని, జడ్జి గారి ముందు నుంచుని, రోమా గవర్నర్ ముందు నుంచుని, సహస్రాధిపతుల ముందు నుంచుని, మీరు నా వలె అవ్వాలి, నా వలె ఉండునట్లు దేవుడు. ఇంతకీ ఈయన ఎలా ఉన్నాడు? ఇంతకీ ఈయన ఏమై ఉన్నాడు? వాళ్ళు ఈయనలాగా ఎందుకు అవ్వాలి? ఇప్పుడు ఇంతకీ ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు ధన్యులు? బంగారం మెలమెల మెరిసిపోతున్న రాణిగారి మెడలో, రాజుగారి కిరీటం, కోటలో మళ్ళీ జరుగుతుంది సంభాషణ అంతా అక్కడ కోటలో. ఇవంతా చూసిన తర్వాత అయితే ఈ విషయం చెప్పిన పౌలు గారు పెచ్చోడైనా అయి ఉండాలి, చాలా గొప్పోడైనా అయి ఉండాలి. పౌలు గారు పెచ్చోడంటే మీరు ఒప్పుకోరు, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆయన గొప్పవాడని. ఇంతకీ పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? మీరందరూ నా వలె అవ్వాలి. నేను ఎవరినో తెలుసా? పౌలు గారు ఎవరు చెప్పండి. ఇప్పుడు ఈ అగ్రిప్ప రాజు కంటే, ఆ జడ్జి గారి కంటే, రాణి గారి కంటే, సహస్రాధిపతుల కంటే, పట్టణ ప్రముఖులందరికంటే గొప్పవాడు. ఎలా? యెహోవా నాకు దేవుడు, నేను ధన్యుణ్ణి.
అగ్రిప్రాజు గారి దగ్గర కాసేపు ఆలోచిద్దాం. అగ్రిప్రాజా, మీ సంతకం ఎక్కడ దాకా పనిచేస్తుంది చెప్పండి? అగ్రిప్రాజు గారి సంతకం ఎక్కడ పనిచేస్తుంది? ఆయన పరిపాలించే దేశం దాటి బయటికి వెళ్ళాడు అనుకోండి, ఈయన ఎవడో కూడా తెలియదు ఎవడికి. అవునా? పక్క దేశం వెళ్ళాడు అనుకోండి, నేను మా పలానా దేశంలో రాజుగారిని తెలుసా అంటే ఊరుకుంటాడా? పక్క దేశపు రాజు. నీ విలువ దేశ సరిహద్దులు దాటితే నువ్వు రాజు కాదు, నీ విలువ పోతుంది. నా విలువ ఏంటో తెలుసా? ఈ భూమి సరిహద్దులు దాటినా నేను దేవుని కుమారుణ్ణి. నా విలువ మారదు. నీకు శత్రువుల భయం, ఎవడొచ్చి చంపేస్తానని భయం నీకు రాజా? నాకు భయం లేదు. బ్రతికితే క్రీస్తు, చావైతే చావు నన్ను భయపెట్టలేదు. నీకు గట్టిగా గుర్రాల సౌండ్ అంటే భయం, యుద్ధం వచ్చేస్తుందేమోనని. బాకానాదం అంటే భయం, నీకు శత్రువు వచ్చేస్తున్నాడేమోనని. నాకు మరణ భయం లేని ధైర్యవంతుడిని నేను. రాజుగారు, మీరు కూడా అలా అయిపోవాలండి. జడ్జి గారు ఎదురుగా ఉన్నారు, అందరూ ఉన్నారు అంటున్నాడు. నేను ఎవరినో తెలుసా? దేవుని కుమారుణ్ణి. ఇంకొక విషయం, విశ్వాస మూలముగా దేవుడు అనుగ్రహించే నీతికి వారసుని నేను. ఏది నీతో నిజంగా దేవుడు మనకు అనుగ్రహించే నీతో దాన్ని పొందుకున్నాను వాడని నేను పౌలు గారు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఈరోజు సమాజంలో క్రైస్తవులుగా ఉన్న మనమే తగ్గించుకుంటూ, మేము తక్కువ, వాళ్ళకి సంబంధించిన వాళ్ళమనో తక్కువ అనో రకరకాలుగా మాట్లాడుకుంటూ మనమే తగ్గించుకుంటున్న దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న మనకేం తెలియాలి తెలుసా? ఒక రాజు కంటే, ఒక న్యాయాధిపతి కంటే, ఒక రాణి కంటే, ఒక దేశపు పట్టణ ప్రముఖుల కంటే గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు మనకి. చావు నువ్వు ఒకవేళ ఈ భూమి మీద నువ్వు చచ్చిపోతావు, రాజా నువ్వు చచ్చిపోతావు. నేను చచ్చిపోయినా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరు ధన్యుడు? మీకు ఎప్పుడైనా అనిపించిందా? చాలా మంది ఒకసారి కష్టాలు ఉన్నప్పుడు ఏమంటారు సార్, ఈ కష్టాలు పగడు కూడా మీకే సంఖ్యలు లేసి, ఏ తప్పు చేయనందుకు, దేవుడు నమ్ముకున్నందుకు సంఖ్యలు వేసి జైలు పెట్టారనుకోండి, మిమ్మల్ని చూడడానికి వచ్చిన సహోదరులతో ఏమంటారు? ఈ కష్టాలు ఏ పగడు కూడా రాకూడదు బ్రదర్ అంటారు. అంటే నాలా మీరు అవ్వకూడదు అంటారు. అవునా? పౌలు గారు అంటున్నారు, మీరందరూ నాలా అవ్వాలి అంటే రక్షణ పొందిన వ్యక్తి జీవితం ఎంత గొప్పదో చూడండి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుణ్ణి కలిగిన మనం ధన్యులు. నిజంగా ప్రారంభంలో యాకోబు ఏసావుని చూసాం. యాకోబు ధన్యుడు, ఎందుకంటే ఏసావుతో పోల్చుకున్నప్పుడు అతను భౌతిక సంబంధంగా అభివృద్ధి చెంది ఉండొచ్చు, కానీ అతనికి దేవుడు లేడు. యాకోబుకు దేవుడు ఉన్నాడు. కనానీయులు భౌతిక సంబంధంగా అభివృద్ధి చెంది ఉండొచ్చు, కానీ వాళ్ళకి దేవుడు లేడు. నీతి గల న్యాయ విధులు లేవు, కానీ ఇశ్రాయేలుకు ఉన్నాయి. ఈరోజు ఈ లోకంలో ఉన్నవారందరికంటే దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహం అన్నాడు. దీని అర్థం ఏంటి తెలుసా? ఈ లోకంలో, ఈ ప్రపంచం దేనిని జయించలేదు. ఈ ప్రపంచం పక్క దేశాన్ని జయించగలదు, పక్క దేశాలని, రాష్ట్రాలని జయించగలదు, కానీ తనలో ఉన్న పాపాన్ని జయించలేదు, తనలో ఉన్న ద్వేషాన్ని జయించలేదు, అసూయను జయించలేదు. అలా ఈ ప్రపంచం ఏ విషయాలను జయించలేక ఓడిపోయిందో వాటిని జయించగలిగే రాజులైన యాజక సమూహం మనం. అట్టి భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు విన్న మా విషయంలో ఒక విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మన విలువైన దేవుడిచ్చిన ఆధిక్యతని. ఇంకో విషయం చెప్పమంటారా? దేవదూతలు మనకు సేవకులు, పరిచారము చేయుటకు పంపబడ్డారంట. రక్షణని స్వాస్థ్యం పొందబోయే వారికి పరిచారం చేయుటకు పంపబడిన సేవకులైన ఆత్మలు ఎవరు? దేవదూతలు మన పరిచారకులు. పాతాళం మనల్ని ఏమీ చేయలేదు, చచ్చిపోయినా మనకు భయం లేదు. ఈ భూమి మీద దేవుడే మనకు తోడు, ఇంకేం కావాలి? ఈ డబ్బు, బంగ్లాలు, కోటలు ఇవ్వలేని భద్రతని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇంట్లో సమాధానం లేకపోతే జీవితాలు ఎలా ఉంటాయి? అట్టి సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అట్టి దేవుణ్ణి కలిగిన మనం ధన్యులు.
కాబట్టి ఆలోచించండి, మనం ఎంత ధన్యులు అని అర్థమైతేనే మిగతా వాళ్ళు కూడా అది పొందుకోవాలి అనుకుంటారు. ఈ ప్రపంచంలో క్రైస్తవుడు మాత్రమే మరొక వ్యక్తి కూడా క్రైస్తవుడు అవ్వాలనుకుంటాడు. ఎందుకంటే తను ఎంత గొప్పవాడు. నిజంగా క్రైస్తవుడైన వాడు ఇంకో వ్యక్తి కూడా అవ్వాలనుకుంటాడు, క్రైస్తవుడు అవ్వాలనుకుంటాడు. అలానే బలంగా కోరుకుంటాడు, పని చేస్తాడు. మతంలో ఉన్న వాళ్ళు కూడా చేస్తారు అలాగా. కానీ వాడితో పాటు వాళ్ళు కూడా నాశనానికి వెళ్ళిపోతారు. అయితే పౌలు గారు నిజమైన మార్గంలో ఉన్న మనిషి ఏం కోరుకున్నాడంటే, తనేంటో తనకు తెలిసింది. తను అనుభవిస్తున్న ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాన్ని. నిజంగా ఈ మనిషికి కట్టుకోవడానికి బట్టలు లేవు, సరైన బట్టలు లేవు. అంగీని తీసుకురామని ఉత్తరంలో రాశాడు. తెలుసా మీకు ఎవరో? పౌలు గారు. అంగీని తీసుకురా. ఏమైంది, నీ దగ్గర బట్టలు లేవు, ఒక అంగీ పట్టుకురా. అంత పేదవాడు అంటున్నాడు. మెలమెల మెరిసిపోయే వస్త్రాలు ధరించుకున్న వాళ్ళతో అంటున్నాడు, మీరు నాలా అవ్వాలి. దేవుళ్ళు ఉన్న ధన్యతకి ఈ లోక సంబంధమైన నాగరికత, అభివృద్ధి, ధనము, సంపద, ఐశ్వర్యాలు ప్రామాణికం కానే కాదు. ఆత్మ సంబంధంగా అతను ఐశ్వర్యవంతుడు, దేవుని కుమారుడు. అట్టి ధన్యత కలిగిన, అట్టి దేవుణ్ణి కలిగిన మనం ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఇక ఈ ధన్యతని ఎవరైనా పొందుకోకపోతే, ఈ మాటలు వింటున్న మీరు ఈ రోజే ఆలోచించండి. యేసుక్రీస్తు అన్న సొంత రక్షకుడిగా అంగీకరించి ఇదిగో ఇట్టి ధన్యతను పొందుకోవాలని ఆహ్వానిస్తున్నాను. ఒకవేళ ఇట్టి ధన్యతను మేము పొందుకున్నాం, అయితే మతంలో ఉన్నాం అని అనుకుంటే మార్గంలోకి రావడానికి ప్రార్థనాపూర్వకంగా దేవుణ్ణి వేడుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి. ఈ సమయంలో యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు. ఆ జనులు ఎవరు? మనమే. ఆ ధన్యత ఎవరికి? మనకే. దయచేసి అందరూ లేచి నిలబడండి. నిలబడినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం.